episode of Aha Ihi Oho. సరికొత్త ప్యారడీ పర్ఫార్మెన్సెస్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాం మేము. మరి మీరు చాలా సిద్ధంగా ఉన్నారని చెప్పి మాకు అర్థమైపోయింది. ఎస్ వెంటనే స్టార్ట్ చేసేస్తాం. మరి దానికంటే ముందు లెట్స్ కాల్ అపాన్ అవర్ టీమ్స్. ముందుగా ఆహా టీమ్. అలాగే ఓహో టీమ్. ఓకే, సో మరి టీమ్స్ రెండు సిద్ధంగా ఉన్నాయి, మీరు కూడా సిద్ధంగా ఉన్నారు. మరి ఇంకా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే మన జడ్జ్ గారు, తెలుగు వేద కవి జొన్నవితులు గారికి స్వాగతం పలికేద్దాం. వెల్కమ్ సార్. అన్నట్టు మీకు మన చీఫ్ గెస్ట్ గురించి చెప్పాలంటే, ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళాల్లో స్టాంప్ గాడు గుర్తున్నాడా? మరి ఆ స్టాంప్ గాడే పెరిగి పెద్దయి చంటిగాడయ్యాడండి. మరి ఆయన మూవీస్ లిస్ట్ చాలా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ రూమ్ మేట్స్, 100 కోట్లు, పైసాలో పరమాత్మ ఇలాంటి సూపర్ డూపర్ హిట్ మూవీస్ లో ఆయన నటించారు. అలాగే 1940లో ఓ గ్రామం అనే చిత్రానికి జాతీయ పురస్కారం కూడా వచ్చిందండి. మరి ఆయన ఎవరో కాదు, మన సూపర్ టాలెంటెడ్ ఛాంపియన్ బాలాదిత్య గారు. ఇది నిప్పుకోడి పెట్టరో, దీన్ని తిప్పసారి పట్టరో, ఇది కన్నెకోడి పెట్టరో, దీన్ని కన్ను గీటి పట్టరో. ఛాంపియన్ బాలాదిత్య గారు ఎలా ఉన్నారు? సూపర్ డూపర్ గా ఉన్నాను. అమ్మో, జనాలు ఇప్పుడు మీరు రాగానే చూసి ఇదేదో మన ఛాంపియన్ ఇదనుకుంటారండి. అమ్మో, ఒప్పుకోను. యు ఆర్ స్టిల్ వాచింగ్ ఆహా ఇహి ఓహో. ఓకే. మరి మా ప్యారడీ ప్రోగ్రామ్ అన్ని ప్యారడీ పర్ఫార్మెన్సెస్ ఉంటాయి. సో మీకు ఆ కాన్సెప్ట్ ఎలా ఉంది? మనిషికి కావాల్సిన ముఖ్యమైన 3, ఒకటి సంగీతం, ఇంకోటి సాహిత్యం, 3 హాస్యం. ఆ 3 ఇక్కడ ఉన్నాయి. సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్, దట్స్ వెరీ వెల్ పుట్. సో నాకు తెలిసి ఇలాంటి కార్యక్రమాలు చూస్తుంటే టైం ఎలాగో తెలియదు, మళ్ళీ చూడాలనిపిస్తుంటుంది. దట్స్ అ వండర్ఫుల్ థాట్. ఐ ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్రిషియేట్ ద థాట్. థ్యాంక్ యూ సో మచ్, దట్స్ వెరీ వెరీ స్వీట్ ఆఫ్ యూ. నాకు ప్యారడీ సాంగ్స్ పట్ల చాలా ఒక ప్రత్యేకమైన అభిమానం ఉంది. ఎందుకంటే నాలో ఉన్న మరొక కోణం, నేను ఒక రచయితను కూడాను. నేను పాటలు రాయడం మొదలుపెట్టింది నా 5వ క్లాస్లో. ఓకే, నేను ఫస్ట్ రాయడం స్టార్ట్ చేసింది ఒక ప్యారడీ పాటతోనే. ఓ వావ్. అయితే మాకు ఒక 2 లైన్స్ వినిపిస్తారా? అయ్యో తప్పకుండా. అప్పుడు చిన్నప్పుడు నేను పిల్లలందరూ ఆడుతుంటారు WWF అని చెప్పి ఒక వరల్డ్ రెజ్లింగ్ ఫెడరేషన్ ఆ కాంపిటీషన్ కార్డ్స్ ఉండేవి అనమాట. తెగ ఆడేవాడిని. ఎంతలా ఆడేవాడిని అంటే ఆ కార్డు వెనకాల చూసి ఆ నలుగుని బట్టి, ఆ చిరుగుని బట్టి ఆ ప్లేయర్ ఎవరో చెప్పేసేవాడిని అనమాట. ఓ వావ్, అంత పిచ్చి ఉండేది. ఆ పిచ్చి మెల్లిగా ఎలా ప్రేమగా ఎలా మారిందంటే, నేను కిష్కిందకాండ ఒక సినిమాలో మాల్గుడి సుబ్బ గారు ఒక పాట పాడారు. కోకెత్తుకెళ్తే ఏం సరదా, కవ్వింతలేలా కరివరదా, కోరిక ఉంటే నేరుగా నన్నే కౌగిళ్ళలోకి కొనిపోరా కృష్ణ. అయితే దానికి ప్యారడీగా అనమాట. WWF ఉంటే ఏం సరదా, WWF చూపవా కరివరదా, కోరిక ఉంది నేరుగా నన్నే WWF లోకే కొనిపోరా హల్కు గన్ను అండర్ టేకర్రు. దీన్ని బట్టి మీకు నాకు అర్థమవుతుంది నిజంగా మీకు ఎంత ఇష్టం ఉండేది అప్పుడు, ఎంత ప్యాషన్. అది అదృష్టవశాత్తు దేవుడి దేవాలయం ఏంటంటే ఆ ప్రేమ తాలూకు పిచ్చి అది మెల్లిమెల్లిగా సాహిత్యంలోకి ప్రవేశించింది. ఆ దేవుడు ఇచ్చిన పెద్ద వరం. అండ్ దానివల్ల వాళ్ళ 225 పాటలు రాయగలిగాను నేను. సూపర్ అండి. అసలు ఎవరైనా ఊహిస్తారా WWF ఏంటి, రెస్లింగ్ ఏంటి, పాటలు రాయడం ఏమిటి, అసలు ఎక్కడైనా రిలేషన్ ఉందా? అండ్ ఇవాళ ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలి. నాకు చాలా చాలా ఇష్టమైన కవి, రచయిత జొన్నవితులు గారు. వారి పక్కన కూర్చునే ఏదో నాకు సమంజసం కాదు వాస్తవానికి, బట్ నా ధర్మంగా నేను కూర్చుంటాను తప్పితే మహాకవి, మహానుభావుడు. నేను ఎన్ని పాటలు ఆయన విన్నానో, ఎన్ని కవితలు, ఎన్ని దండకాలు ఆయన విని తరించారో నేను చెప్పలేను. అయ్యా, నేను ఇక్కడ రావడం చాలా చాలా అదృష్టంగా భావిస్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు నిజంగా ఇక్కడికి వచ్చి యూ మేడ్ అవర్ సెట్ మోర్ కలర్ఫుల్. సో జస్ట్ సిట్ బ్యాక్, రిలాక్స్ అండ్ ఎంజాయ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. స్వాగతం బాలాదిత్య. ధన్యవాదాలండి. ఇటువంటి కవి, హీరో, సహృదయుడు, సంస్కారి మా ఆహా ఇహి ఓహో కార్యక్రమానికి రావటం చాలా ఆనందం. నా అదృష్టం. ముఖ్యంగా ఏంటంటే ఒక హీరోలో ఒక కవి ఉండటం చాలా గొప్ప విశేషం.
అది నాకు దేవుడు ఇచ్చిన వరం అంటే నేను ఎప్పుడు కోరుకోలేదు, అనుకోకుండా ఆయన అడగకుండా ఇచ్చిన వరం నాకు. చాలా సంతోషం. మరి ప్యారడీ పర్ఫార్మెన్సెస్ లోకి వెళ్ళిపోతే ముందుగా రాబోతున్నాడు ఆహా టీం నుంచి సిద్ధార్థ. మరి సిద్ధార్థ పాడబోయే పాట అందమైన ప్రేమ రాణి చేయి తగిలితే అనే సూపర్ డూపర్ పాటకి ప్యారడీ. లెట్స్ వెల్కమ్ హిమ్. అందమైన ప్రేమ రాణి చెయ్యి తగిలితే సత్తురేకు కూడా స్వర్ణమేలే. నానా నానా నా 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 నానా 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 నా 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 నానా. కళ్ళ పిల్ల నిన్ను చేరి పువ్వు విసిరితే బ్యాలెన్స్ బాగా ఉంచుకోరా. ఆడపిల్ల నిన్ను చేరి మనసు కోరితే నువ్వు దొరకకుండా పరుగు తీయరా. నడిచి నడిచి తిరుగుతుంటే నవ్వుకుంటూ రమ్మనంటే ప్రేమదే ఈ మేళము, ఓహో పర్సుకే పొగాళము. ప్రేమదే ఈ మేళము, ఓహో పర్సుదే పొగాళము. అడ్డుకే పెద్ద ఒక్క పెట్టి చిక్కు పెట్టే లవ్వుతో నువ్వు తై దక్కలాడకు. స్మార్ట్ గా చూసి పడుచు పిల్ల చెంత చేరి మేకలా లవ్వు కత్తి వేటు కోరుకోకు. బైకు పైన లోకమంత చూపమంటది, బొచ్చు కుక్కనొకటి తెమ్మనంటది. చెల్లెలుంటే తోడు కంటూ తీసుకొస్తది, దాన్ని కూడా నిన్ను మేపమంటది. నల్లదారం నీకు కట్టి తన వేలుకేమో గోల్డ్ రింగు తొడగమంటది. అందమంతా ఆరకుండా మేకప్ ఖర్చు కూడా నిన్ను పెట్టమంటది. కళ్ళ పిల్లలు అంటూ పువ్వు విసిరితే బ్యాలెన్స్ బాగా ఉంచుకోరా. ఆడపిల్ల నిన్ను చేరి మనసు కోరితే నువ్వు దొరకకుండా పరుగు తీయరా. నడిచి నడిచి తిరుగుతుంటే నవ్వుకుంటూ రమ్మనంటే ప్రేమదే ఈ మేళము, ఓహో పర్సుకే పొగాళము. ప్రేమదే ఈ మేళము, ఓహో పర్సుకే పొగాళము. మిస్డ్ కాలు ఇచ్చి నీకు సిగ్నల్ ఇస్తది, రీఛార్జ్ కార్డు మోసుకెళ్ళరా. కస్సు బుస్సుమంటూ నిన్ను కేకలేస్తది, సరి కొత్త డ్రెస్ కి టెండరేనురా. లవ్ గుడ్డి మనం చెడ్డి, సొంత చెల్లికైతే ₹1 ఇవ్వబోమురా. ఇది నమ్మవేమురా నిజం సోదరా, మన అమ్మ కొరకు ఇంత టైం ఇవ్వబోమురా. వెడ్డింగ్ కార్డు చేతిలో పెట్టి పెళ్లికే రాకు అంటది. గడ్డాలే పెంచి రోడ్లపై తిరిగితే కూలుగా నవ్వుకుంటది. లవ్ నిన్ను తిప్పుకుంటూ తిట్టుకుంటూ చివరికి లైఫ్ నరకం చూపిస్తది. లవ్ నువ్వు దాచుకున్న డబ్బులన్నీ దొబ్బుతూ నిన్ను పగరానే చేస్తది. సిద్ధార్థ్, సిద్ధార్థ రాయ్ కాదు కదా? సిద్ధార్థ్. ఓకే సిద్ధార్థ్, సో నీ ప్రొఫెషన్ ఏంటి? నేను ప్లేబ్యాక్ చేస్తున్నాను ఆల్రెడీ. ఓకే, ఇప్పటికి ఒక 7 movies లో పాడాను. సో ఐ వర్క్ ఫర్ 2-3 మ్యూజిక్ డైరెక్టర్స్ ఆల్సో. ఓ నైస్. అంటే ఒక పాటని ఒరిజినల్ గా పాడే సింగర్ కంటే డీప్ గా తెలిసిన సింగర్స్ అన్నమాట, యాక్చువల్ గా కంపోజింగ్ నుంచి ఉన్న సింగర్స్ అన్నమాట. సో ఓకే సిద్ధార్థ్, సో సూపర్. నిజంగానే అంటే దట్స్ అ వెరీ వెరీ టఫ్ జాబ్. సార్ మరి ఎలా అనిపించింది తన పర్ఫార్మెన్స్? చాలా అద్భుతంగా ఉంది. ఉత్సాహంతో ఊగిపోతూ, ఎవరన్నా సరే అమ్మాయి గనక లవ్ చేసేటువంటి సిగ్నల్స్ ఏమన్నా ఇచ్చినట్టయితే జాగ్రత్తగా ఉండండిరా అని
సెంటిమెంటల్గా ఏదైనా సరే ఒక చిన్న వాక్యం విన్నా, ఒక చిన్న విషయం, ఒక దృశ్యం అలా చూసినా చెలించిపోయి వెంటనే కళ్ళమ్మ నీళ్ళు తిరుగుతాయి. అలాంటిది ఉంది ఈ పాటలో. అమ్మకి ఇంత టైం ఇవ్వండిరా, మనం చెల్లెలకి ₹1 కొనిపెట్టండిరా అని. చాలా అద్భుతం, అద్భుతం. థ్యాంక్ యూ సార్. బాలాదిత్య గారు. నాకు ఈ పాట వింటుంటే నేను కూడా ఒకటి రాసుకున్నాను. చెప్పాలి. అంటే ఆలోచనతో వచ్చిన వాటికన్నా అనుభవంతో వచ్చిన వాటి ఇంకా బాగుంటుందేమోనని అది గుర్తొచ్చి ఒక అనుభవం నాకు చెప్తున్నాను అనమాట. ఆడదంటే ఆటం బాంబుర బాబు, ఆవిడ జోలికి పోతే ఖాళీ ఎగునోయ్ జేబు, చాలదయ్యో తన ఖర్చుకి నీ జాబు, దెబ్బ తిన్నావంటే దిమ్మ తిరిగి పారిపోవా పంజాబు. ఆడదంటే అంటే ఆడదంటే అంటే ఆడదంటే ఆటం బాంబుర బాబు, ఆవిడ జోలికి పోతే ఖాళీ ఎగునోయ్ జేబు, ఐ లవ్ యూ అంటూ నిన్ను బుట్టల్లోకి నెట్టేస్తుంది, చదువుకి నామం పెట్టేస్తుంది, ఆహా హోటళ్ళు సినిమాలంటూ టోటల్ సిటీని తిప్పిస్తుంది, బిల్లు నీతో గట్టిస్తుంది, ఓహో ఈ మిస్సు నీకు ఎన్నో మిస్డ్ కాల్స్ ఇచ్చేస్తుంది, నీ చేతే ఫోన్ చేయిస్తుంది, నీతో ఓ టైము చెప్పి స్పాట్కి లేటుగా వస్తుంది, సారీ అని సరిపెట్టేస్తుంది, పని ఉంటే పోటా పోటా నీ వెంటే పడుతుంది, లేకుంటే టాటా చెప్పి ఇంకోని పడుతుంది. ఆడపిల్లలకి ఆడవాళ్ళకి ఎక్కువ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంటుంది యాక్చువల్లీ ఎక్కువగా. పైగా మీరు ఏదైనా మాట్లాడితే చాలా సూక్ష్మంగా దాన్ని పరిశీలించి జాగ్రత్తగా వింటారు వాళ్ళు, ఆడవాళ్ళు ఏది చెప్పినా సరే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఓహో టీం నుంచి రాబోతున్నారు గీతా అండ్ శ్రీనివాస్. మరి వీళ్ళిద్దరు పాడబోయే పాట బంగాళాఖాతంలో నీరంటే నువ్వే అనే సూపర్ డూపర్ పాటకి ఆయన స్టైల్లో ప్యారడీ. బంగాళాఖాతంలో నీరంటే నువ్వేలే, రంగీలా పాటల్లో రాగం నువ్వేలే, బంగాళా పెంకిట్లో పెంకి పెళ్ళం నువ్వేలే, నా బతుకు గొల్లెంకుండే తాళం నువ్వేలే, గంగాల అంటల్లో జిట్టు పల్లెం నువ్వేలే, నే కొరకారా నీ కొయ్యేలే, ఓ మైసమ్మ మైసమ్మ యమ్మ, నా మైనసే నువ్వేనమ్మా మా మా. ఓ సీనయ్యో సీనయ్యో హయ్యో, నా సైనసే నువ్వేనయ్యో, సంకురాత్రి గంగిరెద్దు ఆశ్చర్యపోయే, నీ తలకాయ ఊపిరికి, ఆ హరిదాసు చీడతలో మడతడిపోయే, నీ చెక్క భజనలకి, తోక తొక్కిన తాచల్లే కస్సు బుస్సెందుకే, గోడ మీదున్న పిల్లలే నువ్వు ఉన్నందుకే, ఓ మైసమ్మ మైసమ్మ యమ్మ, నా మైనసే నువ్వేనమ్మా మా మా. ఓ సీనయ్యో సీనయ్యో హయ్యో, నా సైనసే నువ్వేనయ్యో. ఉదయం పూట నీళ్ళలాగా ఓపిక కాస్త డౌన్ అయిపోతుంది, సాయంకాలం నీడలాగా నీ మీద కోపం రాజైపోతుంది, ఏమి చేశాను నే పాపం ఇంత కక్షెందుకే, గోడ దూకేటి నీ బుద్ధి బయటపడినందుకే, ఓ మైసమ్మ మైసమ్మ యమ్మ, నా మైనసే నువ్వేనమ్మా మా మా. ఓ సీనయ్యో సీనయ్యో హయ్యో, నా సైనసే నువ్వేనయ్యో, బంగాళ పెంకిట్లో పెంకి పిల్లం నువ్వేలే, నా బతుకు గొల్లెంకుండే తాళం నువ్వేలే, గంగాళం అందెల్లో కొద్ది పల్లెం నువ్వేలే, నువ్వు కొరగా రాలిపోయేలే,
ఓ మైసమ్మ మైసమ్మ యమ్మ నా మైనసే నువ్వేనమ్మా ఓ సీనయ్యో సీనయ్యో హయ్యో నా మైనసే నువ్వేనయ్యో. ఓకే, సో మీ ఇద్దరి పర్ఫార్మెన్స్ గురించి డైరెక్ట్ గా జొన్నవిత్తుల గారి దగ్గరికి వెళ్ళిపోదాం. జొన్నవిత్తుల గారు, బాగా డాన్స్ చేసే పెద్ద హీరో సినిమాలో క్లైమాక్స్ సాంగ్ కి దీనికి ఏమన్నా తేడా ఉందే అసలు? ఈ కాస్త సెట్ లో ఎన్ని లొకేషన్లు చూపించారయ్యా? ఓ మైసమ్మ మైసమ్మ యమ్మ ఓ మైసమ్మో 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 నా మైనస్సే నువ్వమ్మో అంటే ఓ సీనయ్యో 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 నా సైనస్సే నువ్వయ్యో అంది. ఓ సీనయ్యో సీనయ్యో హయ్యో నా మైనసే నువ్వేనయ్యో. అమ్మాయి మీద ఎంత కోపం ఉన్నా నువ్వు తోక తొక్కిన పాము అని అన్నావు కదా, దీంట్లో పాము ఉంది ఎందుకని పాములా కష్టమంటావని, నువ్వు మాత్రం స్ప్రింగు మింగిన పాములాగా డాన్స్ చేసేవి. చాలా బాగా పడేవమ్మా, నీ కంఠం బాగుంది, చాలా బాగుంది నీ కంఠం. బాలాదిత్య గారు, మీకు ఎలా అనిపించింది? ఎలా అనిపించిందంటే పేరుకి ప్యారడీ కానీ తీరుకి గారడి, చాలా అద్భుతంగా ఉంది. ఆహా, చాలా బాగా చేశారు. ఇప్పుడు నాకు ఆహా ఈహి ఓహోతో పాటు సాహో కూడా అనిపిస్తుంది. ఎందుకంటే ఇందాక సంగీతం సాహిత్యం హాస్యంతో పాటుగా డాన్స్ కూడా కలిపి చాలా ఎనర్జెటిక్ గా చేశారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఆ ప్రాస ఎంత అందంగా ఉందో చాలా బాగా చేశారు. విత్ గ్రేట్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. Thank you, sir. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్. Okay. మరి ఆదిత్య గారు, మీరు లిటిల్ సోల్జర్స్ లో యాక్ట్ చేశారు, ఒక సూపర్ డూపర్ క్యూట్ రోల్ అన్నమాట. మరి ఆ రోల్ గురించి, మీ ఎక్స్పీరియన్స్ గురించి. నా లైఫ్లో నేను మర్చిపోలేని అతి ముఖ్యమైన సినిమాలలో లిటిల్ సోల్జర్స్ ఒకటి. ఎందుకంటే దాదాపు ఒక 100 రోజుల పాటు షూటింగ్ చేసాం ఆ సినిమాకి. నాతో పాటు నేను సన్నీ, నాతో పాటు ఒక బన్నీ, నాకు ఒక చెల్లెలు కావ్య అమ్మాయి, 4 ఏళ్ల పాప. వాస్తవానికి నాకు లిటిల్ సోల్జర్స్ అన్న నుంచి కొంచెం నాకు ఊహ తెలిసిందనమాట. అన్నప్పుడు అసలు ఏం యాక్ట్ చేస్తున్నాను, ఎలా యాక్ట్ చేయాలో తెలిసింది. అండ్ లిటిల్ సోల్జర్స్లో ఐ వాజ్ నాట్ అన్ యాక్టర్, ఐ వాజ్ అ ఫ్యామిలీ మెంబర్ ఫర్ గంగరాజ్ గారు అండ్ ఫ్యామిలీ. అండ్ ఇవాళకి లిటిల్ సోల్జర్స్ సినిమా పూర్తయి 20 ఏళ్ళు అయింది, కానీ ఏదో నిన్న మొన్న చేసినట్టుగా ఉంటుంది సినిమా చూస్తే. వెరీ వెరీ ఫ్రెష్ ఫీల్ ఆ సినిమా. దట్స్ సో నైస్ అండి, థ్యాంక్స్ అలాట్ ఫర్ షేరింగ్. ఆహా టీం నుంచి ప్రేమలత రాబోతోంది. మరి ప్రేమలత పాడబోయే పాట ఏమిటంటే అన్నుల మిన్నుల అనే సూపర్ డూపర్ క్యూట్ సాంగ్ కి ప్యారడీ. లెట్స్ వెల్కమ్ హర్. అన్నుల మిన్నల అమ్మడి కన్నులు గుమ్మడి పువ్వులులే, తొలి సిగ్గుల మొగ్గల బుగ్గలు కందిన పుత్తడి అందములే. కోపగుట్టి కురివి వీడి పొగలు కక్కి పోతుగాడి జాలి లేని జాదుగాడి కేకలిస్తూ గడుపుతాడే మా బాడలక్కుతూ బోరుమని బతుకులు
ఓకే పాప మీ అమ్మాయి ఇంత పక్కగా ఉంది, ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుందో అనుకుంటున్నాను సార్. తినిందో లేదో పాపం. ఆ అమ్మాయిని వాళ్ళ బాస్ బాగా ఇబ్బంది పెడుతున్నాడు. ఆ రకమైనటువంటి ఆ డిప్రెషన్ ఉంది అమ్మాయికి, అందుకనే అట్లా అయిపోయింది. తిక్కోడు, మెంటలోడు, చెత్తోడు, ఎన్ని తిట్టింది అసలు. అది ఎంత మంచి పాట రూపంలో తిట్టిందో. వాడు అంత హింస పెడుతున్నాడు అమ్మాయిని రోజు. వాడు కాస్తంత కండలేదు కానీ కరెంటు వైర్ లాగా ఉంటాడు. ఇంట్లో పెళ్ళాలని ఏమీ అనలేడు. మళ్ళీ ఈ పాటలో ఏంటంటే ఇట్లాంటి బాసులు ఈ కార్యక్రమం చూసి వాళ్ళ తత్వాన్ని మార్చుకోవాలి. ఎందుకంటే ఉద్యోగులు తమ కింద పనిచేసే వాళ్ళు ఎన్ని రకాలుగా తిట్టుకుంటారో సరిగ్గా వ్యవహరించకపోతే అనేది ఉద్యోగులు చెప్పకుండానే మన ప్రోగ్రాం చెప్పేసేస్తుంది. చాలా చాలా బాగుందమ్మా, చాలా బాగుంది. బాలాదిత్య గారు చాలా బాగుంది, చాలా బాగా పాడారు. చాలా ఇది కూడా చాలా భిన్నమైన పాట. లవ్లీ సాంగ్ ని తీసుకొచ్చి ఇలా బాసులు తిట్టడం అనేది చాలా గొప్ప ప్రయత్నం. వెరీ వెల్ డన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్. రచయిత గారు 200 పాటలు మీరు రాశారు అని అన్నారు. అందులో ఏదన్నా ఇప్పటిదాకా మీరు రాయని టాపిక్ ఏదైనా ఉండి మీరు ట్రై చేసి కాకపోతే ఈ వర్జన్ బాగాలేదు అని చెప్పి చాలాసార్లు కష్టపడి అయినా కూడా ఇప్పటిదాకా ఆ వర్జన్ దొరకలేదు అనుకున్న పాట ఏదన్నా ఉందా? ఒక పాట స్టార్ట్ చేశానండి. అది జనరల్గా నాకు నేను పాట రాసేప్పుడు ఎలా ఉంటుందంటే నాకే ఆశ్చర్యంగా అనిపిస్తుంటుంది. ఎందుకంటే నేను రాశానని ఎప్పుడూ అనుకోను. అదేంటంటే ఇప్పుడు ఒక కవి పాటను రాస్తే దాంట్లో పెన్ను రోల్ ఎంత ఉంటుందో దేవుడు రాసే పాటకి నా రోల్ అంతే. సో ఆయన ఒక సాధనలో వాడుకుంటున్నాడు తప్పితే ఇది నా గొప్పతనం కానే కాదు. అయితే ఒక్కొక్కసారి అదృష్టవశాత్తు నాకు పాటతో పాటుగా నాకు అలవాటైన అంశం ఏంటంటే ట్యూన్ కూడా చేస్తూ ఉంటాను అనమాట. అలాగా ఒక పాట దాదాపుగా ఒక 2-3 ఏళ్ళు అయిపోయింది. దాని పల్లవి మొదలు పెట్టాను, దానికి ఇంకా తరుణం దొరకట్లేదు అనమాట. ఓకే. పదే పదే నిన్ను చూసినా అలాగే పాట పుట్టుకొచ్చెనా, ఇదే ఇదే నా అర్చన, అదేదో అయినట్టు అంచనా, సరే సరేలే సూటిగా చెప్పనా, స్వరాలతోనే స్వాగతించనా, సరసరి నీ చెంతకే చేరి ఆ కళ్ళు చూపించి ఆ కళ్ళకేసి ఆశగానే పదే పదే నీ చూసినా అలాగే పాట పుట్టుకొచ్చెనా, ఇదే ఇదే నా అర్చన, అదేదో అయినట్టు అంచనా. ఓవో టీం నుంచి వైలెంట్ వెంకీ రాబోతున్నాడు. మరి వెంకీ పాడబోయే పాట సత్తయ్యే గొడవ లేదు అనే పాటకి ప్యారడీ. లెట్స్ వెల్కమ్ హిమ్. ఏ సత్తే ఏ గొడవ లేదు, సత్తే ఏ గోలా లేదు, బుట్టే ప్రతిగోడు సత్తాడు. అద్దే ఇంటద్దే ఆదే ఈ అద్దే మాదే, అద్దిల్లుంటే నరకం సారు, ఆ మాటంటే వణుకుతారు, ఆ టార్చర్ ఇక ఎవ్వరు మరిచేరు. లైట్ వేస్తే తిట్టేస్తారు, లేట్ అయితే గేటేస్తారు, వార్నింగ్ తో వాయించేస్తారు, రెంట్ కన్నా ఆ యక్ష బిల్లుతో భయపెట్టేస్తారు, మన అడుగు శబ్దమే అనుపమ్మంటూ తప్పులు వెతికేరు. అయ్యో అద్దిల్లంటే నరకం సారు, ఆ మాటంటే వణుకుతారు, ఆ టార్చర్ ఇక ఎవ్వరు మరిచేరు. కట్టాలి మూసుకొని అన్ని, అది కట్టకపోతే ఖాళీ అంటూ బెదిరింపొకటి, ఆ పైనకు బెదరకపోతే అరుపుల సాధింపొకటి, ఈ కష్టం చూసి ఖాళీ చేస్తే పొరబాటవదా, మరో అద్దిల్లే నీకు దొరకడం అంటే ప్రాణం పోదా, ఉండాలి చచ్చినట్లు ఆ ఇంట్లో, నీ డబ్బంతా పోతుందద్దే రూపంలో, రెంటే కడుపుల మంటై లేదంటే బోనరి పాతై పాతై. అద్దిల్లంటే నరకం సారు, ఆ మాటంటే వణుకుతారు, ఆ టార్చర్ ఇక ఎవ్వరు మరిచేరు. లైట్ వేస్తే తిట్టేస్తారు, లేట్ అయితే గేటేస్తారు, వార్నింగ్ తో వాయించేస్తారు.
ట్రాఫిక్ లెక్చర్ ఓనర్ చెప్పు, అది వింటూ ఉంటే కూరవాడి నలుపే ఎక్కు. ఈ చిక్కుల్లో నా బంధువులు వస్తే నీకే షాకు, ఇక కక్కక మింగక నీలో నీకే బీపీ ఎక్కు. నీ జీవితమే కుక్కలు చింపిన విస్తరిలే, అద్దిల్లుంటే అనుబంధాలే చెల్లవులే. రెండే కడుపుల మంటై, లేదంటే ఓనర్ని పాతై పాతై సొత్తు. అద్దిల్లుంటే నరకం సారు, ఆ మాట అంటే వణుకుతారు. ఆ టార్చర్ ఇక ఎవ్వరు మరిచేరు. లైట్ వేస్తే తిట్టేస్తారు, లేట్ అయితే గేటేస్తారు, వార్నింగ్ తో వాయించేస్తారు. అద్దెల్లు గురించి నువ్వు బాధపడుతూ పాడుతున్నావా, సంతోషపడుతూ డాన్స్ చేస్తూ పాడుతున్నావా? అదైతే నాకు అర్థం కాలేదు. సంతోషంలో డాన్స్ అంటే బాధలో డాన్స్ చేస్తున్నానండి. బాధలో నవ్వుతూ పట్టలేనంత ఆనందంతో డాన్స్ చేస్తున్నాడు. అంటే అంటే బాధ దిగమింగుకోవడం అంటే ఇదేనేమో బహుశా. ప్రతి ఒక్కరికి కలిగే బాధ కదా అదే విషయంలో. అంటే బాధపడకండి, సంతోషపడుతూ ఆ బాధను చెప్పుకోండి అని. ఓకే సార్, మరి మీకు ఎలా అనిపించింది తిన పర్ఫార్మెన్స్? బాధ మరిచిపోయేందుకు డ్యాన్స్ చేశాడు. ఈ పాట చాలా బాగుంది. అద్దెకుండే ఇంట్లో చిన్న సంసారాల్లో మరి ఎక్కువ మంది వచ్చినా ఉండటం ఇవన్నీ కష్టం కదా, వాళ్ళకి కష్టం వీళ్ళకి కష్టం, అవన్నీ చాలా బాగున్నాయి, తమాషాగా ఉన్నాయి, చాలా బాగా పాడు, అద్భుతంగా పాడు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. బాలదిత్య గారు. మనిషి వెంకి మనసు పెంకి చాలా బాగా పాడాడు నిజంగా. అంటే విత్ ఆల్ ది ఎనర్జీ సూపర్ గా ఉంది. అండ్ ఐ షుడ్ అంటే చెప్పగానే ఉండలేకపోతున్నాను, ఆర్కెస్ట్రా వాళ్ళ సపోర్ట్ సూపర్ ఫర్ దిస్ సాంగ్. ఫెంటాస్టిక్. చాలా బాగుంది, చాలా బాగా పాడారు విత్ ఆల్ ది గుడ్ ఎనర్జీ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ వెంకీ. థ్యాంక్ యూ. ప్లీజ్ టేక్ యూ సీట్. ఆదిత్య గారు, మీరు ఇప్పుడు ఇన్ని సినిమాల్లో నటించారు, మరి ఇప్పుడు ప్రతి యాక్టర్కి ఒక డ్రీమ్ రోల్ అంటూ ఉంటుంది కదా, మరి మీకు అలాంటి రోల్? నాకు పౌరాణిక సినిమాలు చాలా ఇష్టం అండి. పాత సినిమాలు చాలా ఎక్కువ చూసేవాడిని చిన్నప్పటి నుంచి కూడా. సో నాకు పాత యాక్టర్స్ అన్నా వాళ్ళు పోషించిన పాత్రలన్నా చాలా ఇష్టం. ఎప్పటికైనా మంచి పౌరాణిక పాత్ర ఒకటి చేయాలి అంటే నేను అభిమన్యుడి క్యారెక్టర్ బాగా సూట్ అవుతారని అనిపిస్తుంది నాకు ప్రత్యేకంగా. సో అలాంటి మంచి ఎనర్జెటిక్ అంటే ఛాలెంజింగ్ రోల్ ఏదైనా చేయాలి పౌరాణిక పాత్రలోనే. అభిమన్యుడి పాత్రకి చాలా చక్కగా సూట్ అవుతారు, అర్జునుడి పాత్రకి సూట్ అవుతారు, తీయాలి. చక్క కన్నుముక్కు తీరు చాలా బాగుంది. ఇంకోటి ఆ ముక్కు చాలా వంపులో ఉంది, గరుత్మంతుడి పాత్ర కూడా బాగుంటుంది. బేసికలీ అన్ని హీరో పాత్ర. ఇంకా బాగా వయసు వచ్చిన తర్వాత చాలా ఒక 70-75 ఏళ్ల వయసులో సుఖమహర్షి పాత్ర కూడా వేయచ్చు, చాలా బాగుంది. సో ఏది చేసినా యాక్టర్ గా నేను ఐ ఫీల్ ఐ షుడ్ ఫుల్ఫిల్ ఎనీ రోల్ వాట్ ఎవర్ ఐ టేకప్. యూజువల్ గా చాలా మంది అంటారు నాకు ఒక విలన్ పాత్ర లేకపోతే నాకు ఈ పాత్ర ఆ పాత్ర అని. పౌరాణిక పాత్ర పోషించాలి అన్న కోరిక ఉండడం చాలా తక్కువ మందికి ఉంటుంది. బట్ మీ దగ్గర నుంచి విని చాలా సంతోషం వేసింది. థ్యాంక్ యూ సో మచ్. ఆహా టీమ్ నుంచి రవీంద్ర వచ్చేస్తున్నాడు ఒక సూపర్ డూపర్ మాస్ నంబర్. అండ్ అదేంటంటే చల్ చలో చలో లైఫ్ సే మిలో అనే పాటకి ప్యారడీ. లెట్స్ వెల్కమ్ హిమ్. చలో చలో లైఫ్ సే మిలో ఇదో కొత్త చాప్టర్ జస్ట్ సే హలో. పరుగే తీసినోడు పోలీస్ అవుతాడు, పరుగే నేర్పించినోడు దొంగలా అవుతాడు. పట్టుకుంటే నజరానాలు అవార్డులు రికార్డులు, దొరకకుండా తిరిగితేనే దొంగలు. నక్క కూతలు కుక్కారుపులు నడుమున నక్కి చేస్తాను దోపిడీలు. గోడ దూకుడు తాడు పాకుడు గడబిడాగా కుండ వేస్తాను పెళ్లి అడుగులు. కాలమే ఉన్న ఇంటి తాట తీస్తాను, చీపురే అంతా ఉచ్చేస్తాను. చాడిలో ఆవకాయ జీడి బొబ్బు మొదలు తీరువా వస్తున్నంత చూస్తాను. ఇంటిగా పట్టితో పట్టుకెళ్ళకెట్టుకొని నక్క కూతలు కుక్కారుపులు నడుమున నక్కి చేస్తాను దోపిడీలు.
డబ్బులేవి వాడకుండా కొనగోటి తిలాకర్లు లింకులు తీస్తా పడుకున్న వాడి నిద్ర లేవకుండా వాడి ఒంటి పైన ఉన్నవన్నీ మాయం చేస్తా కసికసిగా కత్తితో పొడవకుండా నా కుల్లి జోకులేసి వాడి ప్రాణం తీస్తా దొంగ దొంగ అని అరవకుండా వాడి ముక్కు పైన సాక్షి పెట్టి ముచ్చంలో ముంచేస్తా చెప్పి చూస్తా నచ్చ చెప్పి చూస్తా ఒక్కటిచ్చి కట్టేస్తా బుద్ధి చెబుతా బుచ్చగించి చూస్తా కాదు అంటే గుద్ది గుద్ది దోచేస్తా నక్క కూతలు కుక్క అరుపులు నడుమున నక్కి నక్కి చేస్తాను దోపిడీలు గోడ దూకుడు నడుపాకుడు నడపిరా కాకుండా వేస్తాను పెళ్లి అడుగులు గురకతోనే మనిషి గుణం గుర్తేస్తా గూగుల్ కన్నా సెర్చర్ ఇంజన్ ఏ గుంపలోన ఏముందో ఇట్టే చూస్తా కుక్కుంటే చికెన్ ముక్క వేసి నా పిక్క బలం చూపించి పరుగెత్తిస్తా కాకుంటే ఆడ కుక్క చూపి నా పక్కకు అది రాకుండా లవ్ ఫీవర్ పుట్టిస్తా కన్ను మూస్తా కంటి చూపుతోనే కన్ను చూపి కన్నంట సున్నమైన గోడ గీకి తీస్తా ఓనరైన ఇల్లు గుర్తు పట్టకుండా చేస్తా నక్క కూతలు కుక్కారుపులు నడుమున నక్కి నక్కి చేస్తాను దోపిడీలు గోడ దూకుడు నాడు పాకుడు గడబిడ కాకుండా వేస్తాను పెళ్లి అడుగులు జనమిత్ర గారు చేస్తే దొంగతనం నీలాగా చెయ్యాలయ్యా, లేకపోతే నోరు మూసి కూర్చోవాలి, ఏదైనా పని చూసుకోవాలి. ఎందుకంటే నువ్వు అసలు గోడ దూకుడు తాడుపాకుడు ఏమీ లేకుండా జాగ్రత్త పిల్లి అడుగులు వేసుకుంటూ పెడతానంటున్నావు. ఇంటి తాళం ఎట్లాంటిదైనా సరే దాన్ని నువ్వు చిటికలో తీస్తానంటున్నావు. ఇంట్లోకి వెళ్ళిన తర్వాత దొంగాడిలా కాదు చీపురులా ఉండి చిమ్మేస్తానంటున్నావు ఇల్లు మొత్తం. నువ్వు మామూలు దొంగవే, నువ్వు అద్భుతంగా పాడేవయ్యా. నువ్వు రాజమౌళి కత్తి వాడక్కర్లేదని అన్నావు కదా, రాజమౌళి కత్తి లాంటి కంఠం ఉంది నీకు. ఇదొక మళ్ళీ ఇంకొక మంచి క్రియేటివ్ అటెంప్ట్ అండి. దొంగతనం గురించి ఎన్ని రకాలుగా చెప్పారు. అసలు చాలా ఫ్రాంక్గా చెప్తున్నా, మీ వాయిస్ కల్చర్, దేవి గారి వాయిస్ కల్చర్ చాలా దగ్గరగా ఉంది. మీకు అది ఎవరైనా చెప్పారో లేదో నాకు తెలియదు. సమ్వేర్ పాట వింటున్నా, చల్ చలో చలో సాంగ్ చాలా ఇష్టం నాకు, అద్భుతమైన లిరిక్స్. సో ఆ పాట చాలాసార్లు విన్నాను. అండ్ దేవి గారి వాయిస్ కల్చర్ చాలా దగ్గరగా ఉంది. థ్యాంక్ యూ సార్. అండ్ ఐ సీరియస్లీ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ ఎన్ని రకాల దొంగతనాలు చేయొచ్చు, ఎంత సైలెంట్గా చేయొచ్చు, టెక్నికల్ బాగా చెప్పారు. అండ్ మరొకసారి క్రియేటివిటీకి ఇంకొక మంచి పదులు పెట్టిన సందర్భం అనమాట. థ్యాంక్ యూ బాలాదిత్య గారు. టీం నుంచి రాబోతోంది గీత, ఒక సూపర్ డూపర్ సెంటిమెంటల్ హార్ట్ టచింగ్ సాంగ్ కి ప్యారడీ పాడబోతోంది. మరి ఆ పాట ఏమిటో నేను చెప్పను, ఆవిడ నోటే విందాం. లెట్స్ వెల్కమ్ హర్. సరిపోదెప్పుడు నువ్వు మనిషివా రాక్షసుడివా తేల్చేదెప్పుడు పెళ్లిలో జీలకర్ర బెల్లం చిన్న వాలకమప్పుడు తెలియలేదు ఇల్లును హోటల్ల మార్చిన క్షణమున కలికతనే నెరుగనుగా ఇది కడుపా చెరువా నీకైనా తెలుసునా
రాకని చెబుతారు. గిన్నెలతో నేను వండేసిన నీ కుండకు ఆకలి తీరని వ్యథ ఇది కడుపా చెరువా. నీకైనా తెలుసునా నా జీవితమంతా వంట చేయడానికేనా, నల్ల భీములు వండిన ఆకలి తీరదుగా. బాల్యంలో నీకు వండిన అమ్మకు దండం పెట్టాలి. కుంభాలతో నిన్ను మేపిన నాన్నకు అవార్డులు ఇవ్వాలి. 100కు పైగా వంటోళ్ళు నీ తిండికి భయపడి మారారు. పిల్లాడి చేతిలో ఐస్ క్రీమ్ నుంచి పిండాలు సైతం వదలని వెద ఇది కడుపా చెరువా. నీకైనా తెలుసునా నా జీవితమంతా వంట చేయడానికేనా, నల్ల భీములు వండిన ఆకలి తీరదుగా. ఓకే, సో మరి డైరెక్ట్లీ ఓవర్ టు జనమిత్ర గారు. అద్భుతం, ఎక్స్ట్రాడినరీగా ఉందమ్మా. ఎంత బాగా పాడి ఉంటే అంత బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. బాలాదిత్య గారు. ఈ పాటలో ఉన్న గమ్మత్తు ఏంటంటే వాస్తవానికి ఇది చాలా ఒక ఫీల్ గుడ్ సాంగ్. ఫీల్ గుడ్ సాంగ్ ని ఫీల్ ఫుడ్ సాంగ్ చేశారు. సీరియస్లీ ఎంత కష్టం మనకి బాగా విని 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 పిల్లలు పాడతారు అందులో ఈ పాటని, ఒరిజినల్ సాంగ్ ని. అందరికీ ఎంతో చాలా హాయిగా అనిపించే పాటని ఒక్కసారి దానికి టోటల్ రివర్స్గా మార్చడం అనేది మామూలు సాహసం కాదు. ఎందుకంటే ఫస్ట్ మీరు పాట స్టార్ట్ చేసినప్పుడు ఆ హమ్మింగ్ దగ్గర అనుకున్నాను ఎలాంటి పాట వస్తుందా అని. బట్ యూ హెవ్ టోటలీ సర్ప్రైజ్ అండ్ యూ హెవ్ జస్టిఫైడ్ ఇట్ కంప్లీట్లీ. చాలా చాలా అద్భుతంగా పాడారు. నేను రాసిన ఒక ప్యారడీ పాట గుర్తొస్తుందండి. అది కూడా భోజనం మీద, వివాహ భోజనం పాటకి గుండమ్మ గారు మనోడి సినిమాకి భరణి గారి కోసం రాశారనమాట పాట ఇది. భలే భలేటి మందు కులాస చేయు మందు ఉందంటే కళ్ళ ముందు వేరెందుకయ్య విందు. భలే భలేటి మందు కులాస చేయు మందు ఉందంటే కళ్ళ ముందు వేరెందుకయ్య విందు. జేబుల్లో నింపు సొమ్ము జాలీగా కళ్ళు కుమ్ము, జేబుల్లో నింపు సొమ్ము జాలీగా కళ్ళు కుమ్ము, వేశాక పెగ్గు రమ్ము పీకాలి మళ్ళీ దమ్ము. భలే భలేటి మందు కులాస చేయు మందు ఉందంటే కళ్ళ ముందు వేరెందుకయ్య విందు. సారాయి సరుకు ఉన్న సికెన్ను కొరుకు రన్న, సారాయి సరుకు ఉన్న సికెన్ను కొరుకు రన్న, బస్కీలు కొట్టె కన్నా విస్కీని కొట్టు మిన్న. భలే భలేటి మందు కులాస చేయు మందు ఉందంటే కళ్ళ ముందు వేరెందుకయ్య విందు. సూపర్ సూపర్ బాలాదిత్య గారు, థ్యాంక్ యూ సో మచ్. మరి ఇప్పుడు జొన్నమిత్ర గారు మీ దగ్గర నుంచి ఒక ప్యారడీ. అజీర్ణం 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 అరగలేదయ్యో, అజీర్ణం 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 అరగలే. లాస్ట్ ఇయర్ పెళ్లికి వెళ్ళా, విందులో ఫుల్లుగా తిన్నా, ఎందుకో అప్పటి నుంచి ఇప్పటిదాకా అరగనలేదు రాదు. ఇండైజేషన్ కి ఫ్రెండ్ అయిపోయింది నా స్టొమకే ఆల్రెడీ. అజీర్ణం 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 అరగలేదయ్యో, అజీర్ణం 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 అరగలే. లాస్ట్ ఇయర్ పెళ్లికి వెళ్ళా, విందులో ఫుల్లుగా తిన్నా, ఎందుకో అప్పటి నుంచి ఇప్పటిదాకా అరగనలేదు రాదు. ఏ మందు పని చేయలేదు, వచ్చేటి సూచన లేదు, నెక్కింది స్టక్ అయింది, స్టిక్ అయింది, చిక్కయింది నాకే. స్టమకులో నొప్పితో నేను శోకాలు పెడుతున్నాను, ముక్కోటి దేవుళ్ళందరి పేరున మొక్కని దేవుడు లేడు. ఏమన్ డాక్టర్లే కడుపే చూచేసి కళ్ళే తేలేచెలే. అజీర్ణం 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 అరగలేదయ్యో, అజీర్ణం 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 అరగలే. వేణీళ్లు కాచి తాగా, పచ్చికూరలు తిన్నా బాగా, ఈ టీవీ లైఫ్ ఛానల్
కళ్ళల్లో చూసి చేశా యోగా, కదిలింది కడుపే స్లోగా, అయ్యింది ఎంతో ఫ్రీగా, చెంబుతో ఆనందంగా గంతులు వేస్తూ ఊగా. ఈ టీవీ లైఫ్ కాపాడే కడుపు ఆరోగ్యం కలుగగా. మరి నౌ ఇట్స్ రిజల్ట్స్ టైం. బెస్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ది ఎపిసోడ్ ఎవరిది తెలుసుకోవాలంటే మన టీమ్స్ ని స్టేజ్ మీద పిలిచేయాల్సిందే. ఆహా టీమ్ అండ్ ఓహో టీమ్ ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. అలాగే మన న్యాయ నిర్ణేత తెలుగు వేద కవి జొన్నమిత్తుల గారు అండ్ అవర్ చీఫ్ గెస్ట్ బాలాదిత్య గారు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. ఓకే, సో మరి ఇప్పుడు రిజల్ట్స్ తెలుసుకునే ముందు బాలాదిత్య గారు, మీకు మా ఆహా ఏహి ఓహో కార్యక్రమం ఎలా అనిపించింది? చాలా 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 బాగా అనిపించిందండి. ఎందుకంటే అందరికన్నా ముఖ్యంగా కవులకి బోల్డ్ అంత పని అండ్ అలాగే పాటగాళ్ళకి అండ్ చూసే వాళ్ళకి చాలా చాలా ఆనందంగా ఉంటుంది. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందుకు రావాలి అండ్ ఈ కార్యక్రమం ఇంకా ఎంతో సూపర్ డూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో మరి బెస్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ది ఎపిసోడ్ ఎవరిది సార్? ఈనాటి ఉత్తమ ప్రతిభా ప్రదర్శనం శ్రీనివాస్. అంగాళ పెంకిట్లో పెంకి బెల్లం నువ్వేలే, నా బతుకు గొల్లెం పుండే తాళం నువ్వేలే, గంగాల అంట్లలో జిడ్డు పల్లెం నువ్వేలే, నే కొరకారాని కొయ్యేలే. ఓ మైసమ్మ మైసమ్మ అయ్యమ్మ, నా మైనసే నువ్వేనమ్మా మా మా. ఓ సీనయ్యో సీనయ్యో అయ్యో, నా సైనసే నువ్వేనయ్యా యా యా. ముసలోడు తగ్గితే ఈ వేళ మా జీవితాలు బలి కావాలా, తాతయ్య పడే ఆదోలా దేవుడొచ్చి కాపాడాలా. ఏదో పాపాలే చేసుంటా గత జన్మలో, కనుకే ఈ ధారావాహికలు మతులే పోయేలా కథలు చూస్తూ ఉంటే ఓహో పై పైనే ప్రాణాలు. నా పెళ్లి చూపుల్లోన ఎవ్వరినో కూర్చోబెట్టి నన్ను మాయ చేశానే, ముడి వేసే సమయంలో పౌరే కట్టేసేసి నా కొంప ముంచాలే. అరే ఎండను పట్టి కొడుకును పెట్టే పుట్టే నాదేలే, ఈ గలనే నాతో తను గాని ఇల్లీగ చేయకుండా మననే. వినరా ఇల్లైపోతే అంతేరా, విలజిమ్మడిపోను వీళ్ళ టేస్టులు తగలయ్యా, వాళ్ళకి నచ్చితే నాకే నచ్చదు. మిస్టర్లు కూల్ డ్రింక్లు మింగేసిపోతారు. గిన్నెట్టేసా స్టవ్ వెలిగించా, నూనెసేసా పోపేసేసా, అవి వేసా ఇవి వేసా కూరలన్నీ కోసేసా, గిన్నెలోనే వేసి గిరగిరగిర తిప్పేస్తే ఏదేదో అయిపోతుంది. నా వంట చండాలంగా ఉంటుంది.